హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో షాపింగ్ బ్యాగ్స్, తర్వాత కార్డ్బోర్డ్ బాక్సెస్ అనేది ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి, వాటితో రీయూజ్ ఐడియాను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మనము 5 నిమిషాల్లో ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. షాపింగ్ బ్యాగ్స్ అనేది నేను వీడియోలో చూపించే విధంగా మధ్యకనేది ఒకటి తీసుకునేసి మధ్యకనేది మనం మర్చుకొనేసి లేదా మార్కర్తో కానీ డ్రా చేసుకునేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. షాపింగ్ బ్యాగ్ మధ్యలో మనం కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలండి షాపింగ్ బ్యాగ్ను. తర్వాత ఒక అట్టముక్కను తీసుకునేసి దానికి మనము లోపల అనేది పెట్టాలండి. కరెక్ట్గా మనకు దాని సైజే మనము కట్ చేసుకోవాలండి. అట్టముక్కను ఇది ఎక్కువగా ఉంది కనుక వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలండి. ఇలాగా కత్తెరతో కట్ చేసుకున్న తర్వాత ఈ అట్ట ముక్కను ఈ షాపింగ్ బ్యాగ్ లోపల అనేది పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత షాపింగ్ బ్యాగ్ పై భాగంలో మనము కట్ చేసాం కదండి, దాన్ని కూడా మనము వేస్ట్గా పడేయకుండా దీన్ని మనము ఒక క్లాత్ ఆర్గనైజర్గా మనము చేస్తున్నాం కనుక ఇది ఈ షాపింగ్ బ్యాగ్ పైన భాగంలో మనం కట్ చేసిన దాన్ని హ్యాండిల్స్ అనేది కట్ చేసేసుకోవాలండి, సపరేట్ తీసేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించే విధంగా ఈ హ్యాండిల్స్ అనేది కత్తెరతో నీట్గా కట్ చేసుకునేసి షాపింగ్ బ్యాగ్ పై భాగంలో కట్ చేసుకున్న బ్యాగ్ను మనము కట్ చేసాం చూడండి. షాపింగ్ బ్యాగ్ను దానికి మనము ఏ విధంగా పెట్టుకునేదో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం కట్ చేసుకున్న తర్వాత హ్యాండిల్స్ కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న షాపింగ్ బ్యాగ్ పై భాగం నుండి మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అంటే షాపింగ్ బ్యాగ్ పై భాగంను మనము ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము చుట్టూ కూడా ఫెవికల్ తీసుకునేసి అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవాలండి. అప్పుడు మనకు ఈ షాపింగ్ బ్యాగ్ అనేది 2 లేయర్స్గా వచ్చి చాలా మందంగా ఉంటుంది. దాన్ని మనము క్లాత్ ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగ 5 నిమిషాల్లో మనము ఫెవికల్ తీసుకునేసి ఈ విధంగా మనము స్టిక్ చేసుకోవాలండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా అప్లై చేయాలండి ఫెవికల్ అనేది. ఇలాగా చుట్టూ అప్లై చేసిన తర్వాత మనం స్టిక్ చేసుకునేసి ఎక్స్ట్రాగా ఉండే ఈ బ్యాగ్ అంటే షాపింగ్ బ్యాగ్ ఎక్స్ట్రాగా ఉండేది మనం కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా ఫెవికల్ అనేది చుట్టూ నేను అప్లై చేస్తున్నాను చూడండి. ఇలాగా అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి. తర్వాత మనము మార్కర్ తీసుకునేసి ఈ బ్యాగ్ మిడిల్లో అంటే మధ్య భాగంలో నేను వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము ట్రయాంగిల్ షేప్లో అనేది మనము డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండిల్స్ అనేది షాపింగ్ బ్యాగ్ హ్యాండిల్స్ అనేది కట్ చేసాం కదండి, దాన్ని మనము సైడ్లలో ఫెవికల్తో మనము స్టిక్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ స్టిక్ చేయలేదు. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత బట్టలు అనేది క్లాత్స్ అనేది మనము ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చో అవి కూడా చూపిస్తానండి. చాలా ఈజీగా అంటే చిన్న అంటే మనకు కుర్తీస్, లెగిన్స్ ఉంటాయి కదండి, అలాగే టవల్స్ ఉంటాయి, నాప్కిన్స్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా వీటిలో ఆర్గనైజ్ చేసుకునేసి మనం కబోర్డ్స్లో పెట్టుకున్నామంటే వెతికే అవసరమే లేదండి. నేను వీడియోలో చూపించే విధంగా హ్యాండిల్స్ అనేది సైడ్లలో మనము ఫెవికల్తో స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.